ఎట్లా ఉంది ఆ రాసకేళి జరిపేటప్పుడు పరమాత్మ రూపము అనేది వర్ణిస్తూ ఉన్నారు. అట్లాంటి రూపాన్ని ధ్యానించాలని చెప్తున్నారు. ఎట్లా ఉందట ఆయన రూపము అంటే, ఆ జుట్టు ముడిలో పెట్టుకున్న ఆ నెమలి ఈక ఉంది కదా, అది రంగురంగులతో చాలా బాగుందట, అందంగా. ఆ జుట్టులో చెవులకున్న మకర కుండలాలు అలా కదులుతూ ఉన్నాయట. అంటే దానిలో నుంచి అట్లా వెలుగు వస్తుంది. ఇంకా కంఠంలో వేసుకున్న ముత్యాల హారాలు ఉన్నాయి, వనమాల వేసుకున్నాడు, అదంతా అందంగా ఉంది. ఇంకా ఆయన శరీరం నుంచి వస్తున్న చందనము, కర్పూరము, పచ్చ కర్పూరము, కుంకుమ పువ్వు, పునుగు, జవ్వాది అంటారండి, ఇట్లాంటి పరిమళ వస్తువులతో కూడిన వాసనలు వస్తున్నాయట స్వామి శరీరం నుంచి. ఇంకా ఆయన వేసుకున్న పీతాంబరం ఉంది కదా, అది దగదగా మెరుస్తోందట. ఇంకా అంటే ఆ పీతాంబరం రంగు అట్లా ఉందట. ఈ రకంగా అలంకరించుకున్నాడు. కాలి అందెలున్నాయి, అవి ఎంతో మంచిగా వినసొంపుగా ఆ సవ్వడి చేస్తున్నాయి. ఇంకా వేసుకున్న వేరే వేరే ఆభరణాలు ఏవేవి ఉన్నాయో అవన్నీ చూడముచ్చటగా ఉన్నాయి. ఇట్లాంటి అందంగా ఉన్న నీ యొక్క దివ్య మంగళ రూపాన్ని కలయామహే, నేను ఎప్పుడు ధ్యానిస్తూ ఉంటాను అని చెప్తున్నారు భట్టాత్రి. కలయామహే అంటే ధ్యానిస్తాము అని. కేశపాశధృత పించికా వితతి సంచలన్ మకర కుండలం హారజాలవన మాలికా లలిత మంగరా గగన సౌరభం పీఠచేల ధృత కాంచి కాంచిత ముదంచదంశుమణినూపురం రాసకేళి పరిభూషితం తవ హి రూపమీశ కలయామహే. అంటే ప్రారంభించినాడు అని. ఈయన ఎట్లా అందంగా అలంకరించుకుని ఉన్నాడో ఆ గోపికా స్త్రీలు కూడా అట్లా ఉన్నారటండి, చాలా అందంగా ఉన్నారట. వాళ్ళు వేసుకున్న మణికుండలాలు వాళ్ళ బుగ్గల పైన ప్రతిఫలిస్తూ ఉన్నాయట. అంటే వాటి యొక్క వెలుగు బుగ్గల పైన వస్తుందట. వాళ్ళంతా మండలాకృతిలో ఉన్నారు. మండలాకృతిలో ఉన్నారు. ఇద్దరిద్దరు గోపికల మధ్య ఒక్కొక్క కృష్ణమూర్తి అక్కడ అన్ని రూపాలు తీసుకున్నాడు. అంగన మంగన మంతరే మాధవం మాధవం అని ఒక చెప్తారనమాట. దానికి దీన్ని కృష్ణ కరుణామృతం అని ఒక పుస్తకం ఉందండి, మీకు కూడా తెలిసి ఉంటుంది. ఇందులో చాలా మందికి లీలా శుకుల వారిది. అందులో విశేషంగా ఆయన ఈ విషయాన్ని ప్రస్తావిస్తారు. ఎంతమంది గోపికలు ఉన్నారో అంతమంది కృష్ణులు ఉన్నారండి. అంటే ఆయన అన్ని రూపాలు తీసుకున్నాడు. వాళ్ళంతా మండలం, అంటే ఒక రౌండ్ గా ఇలా ఉంటే వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఈయన అంతమందిగా అక్కడ తన స్వరూపాన్ని చూపిస్తూ వాళ్ళ మధ్య ఉంటూ ఈ డాన్స్ చేయడము ప్రారంభించినాడు. తావదేవ కృత మండనే కలిత కంచుళీక కుచ మండలే గండలోల మణి కుండలే యువతి మండలే థపరి మండలే అంతరా సకల సుందరీ యుగళమిందిరా రమణ సంచరన్ మంజులాం తదను రాసకేళిమయి కంజనాభసముపాదధాః. 88 అంటే రాసకేళికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అంతా ఒకరోజు చెప్తానండి, రేపు కానీ ఎల్లుండి కానీ ఒకరోజు చెప్తాను. ఇక్కడ ఎప్పుడైతే ఈయన ఈ రకంగా రాసకేళి స్టార్ట్ చేశాడో అది నారదుల వారు చూశారట. వాసుదేవ అని ఇక్కడ సంబోధిస్తున్నారు. వసుదేవుని కొడుకు కాబట్టి వాసుదేవ అని సంబోధిస్తూ ఎప్పుడైతే భూమి పైన అంటే ఈ భూమి పైన నువ్వు ఇట్లా ఈ నృత్యాన్ని ప్రారంభించినావో రసభరితంగా ఉందట. రస సౌరభం అంటే హృదయానికి ఆనందం కలిగించేటట్టు. అది చూసి ఆనందాన్ని తను ఒక్కడే పెట్టుకోలేదు నారదుల వారు. తను వెళ్లి ఏం చేసినారు, మిగిలిన దేవతా సమూహానికి అంతా చెప్పారట. అక్కడ చాలా అద్భుతం జరుగుతోంది, కృష్ణ పరమాత్మ భూమిలో రాసకేళి జరుపుతున్నారు. అది విన్న దేవతలందరూ కూడా వాళ్ళు చక్కగా అలంకరించుకుని దేవతా స్త్రీలతో కూడి విమానాలెక్కి వచ్చారట.
అందరూ వాళ్ళకు తోచినట్లుగా చక్కగా రెడీ అయి వచ్చారట ఆ రాసకేళ్ళని దర్శించాలని. స్వర్గం నుంచి వచ్చి ఆకాశంలో ఆ బృందావనంలో ఈయన ఎక్కడైతే రాసకేళ్ళు చేస్తున్నారో అదే ప్రదేశంలో పైనంతా వాళ్ళు నిండిపోయారు. కింద మొత్తము గోపికలు కృష్ణుడు ఉంటే పైనంతా దేవతలు దేవతా స్త్రీలంతా ఉన్నారు. వాసుదేవ తవ భాసమానమిహ రాసకేళి రస సౌరభం దూరతోపి ఖలు నారదా గదిత మాకలయ్య కుతుకాకుల వేషభూషణ విలాస పేషల విలాసిని శత సమావృత నాకతో యుగ పదాగత వియతి వేగతోత్థ సుర మండలి అంటే మురళిని వాయిస్తున్నారటండి. త్రిభంగి రూపంలో అని చెప్పుకున్నాం మనం ఆల్రెడీ. వేణుగానం గురించి చెప్పుకున్నాడు. ఆ మురళి వాయిస్తూ ఉంటే దానికి తగ్గట్టుగా వీళ్ళు పాట పాడుతున్నారటండి గోపికా స్త్రీలు. ఆ తాన గానాలకు అనుగుణంగా స్వామి తన పాదాలతో తాళం వేస్తున్నారు. అట్లా వేసేటప్పుడు ఆ చెవులకున్న కంకణాలన్నీ మంచి శబ్దం వస్తుంది. అనుగాన అంటే వాటికి అనుగుణంగా ఉన్నప్పుడు అట్లా వస్తోంది రాసం. వాళ్ళు ఎంత చక్కగా దానిలో ఇమ్మర్స్ అయిపోయి చేస్తూ ఉన్నారు అంటే పాట పాడుతూ ఉన్నారు, నాట్యం చేస్తూ ఉన్నారు, ఆనందంలో మునిగిపోతున్నారు. వాళ్ళు వేసుకున్న వస్త్రాలన్నీ అటు ఇటు కదిలిపోతున్నాయి. వారికి వాటి గురించి ధ్యాస లేదనమాట. అంత ఆనందంలో మునిగిపోయి ఉన్నారు. రసడంబరం అంటే విజృంభణతో ఆ డాన్స్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ జన్మ ధన్యము అని చెప్తున్నారు. అంటే అట్లాంటి మధురమైన నీ రాసకేళి వైభవాన్ని చూసి సేవించిన వాళ్ళ జన్మ ధన్యము అని చెప్తున్నారు భట్టాద్రి. వేణునాద కృత తాన దాన కలకాన రాగతి యోచన లోభనీయ మృదు పాద పాత కృత తాళ మేళన మనోహరం పాణి సంపణిత కంకణంచ ముహురంసలంబిత కరాంబుజం శ్రోణి బింబ చలదంబరం భజత రాసకేళి రసడంబరం. భజత అంటే సేవించండి, సేవింపుడు అంటే అట్లాంటి ఆ దృశ్యాన్ని, అట్లాంటి రూపంతో ఉన్న పరమాత్మని సేవించండి అని చెప్తున్నారు. వీళ్ళు చేసిన నృత్యమట, వీళ్ళు పాడిన పాట, వీళ్ళ నృత్యము ఇదంతా చూసి దేవతలకే ఆనందం వేసిందట. ఆకాశంలో ఉన్న దేవతలు వాళ్ళంతా వీళ్ళ పైన పుష్పవృష్టిని కురిపించినారట. కృష్ణుడి పైన మాత్రమే కాదు, మొత్తం ఆ గోపికల పైన కూడా ఆనందంతో దేవతలు పుష్పవర్షాన్ని కురిపించినారట. అంత శ్రద్ధ భక్తితో ఇష్టంతో ఆనందంలో మునిగిపోయి చేశారు కదా. అది ఇప్పుడు నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నాం. శ్రద్ధగా చేస్తున్నారట. తార అంటే తారస్థాయిలో అలా చేస్తున్నారట. మధుర స్వరంతో వీళ్ళు పాట పాడుతున్నారట. నాట్యం కూడా ఎంతో చక్కగా చేస్తున్నారు. వాళ్ళ అవయవ కదలికలు అంత అందంగా ఉందట చూడడానికి. వాళ్ళ వస్త్రం తప్పిపోతే వాళ్ళు దానిపైన లేదట. వాళ్ళు వేసుకున్న ఆభరణాలన్నీ కూడా కిందికి పడిపోతూ ఉన్నాయి. మణిభూషణాలు, కంఠహారాలు అవన్నీ కూడా. కానీ దేనిపైన వాళ్ళకు లేదనమాట. ఆ పరమాత్మ పైననే ధ్యాస. దాంతో వాళ్ళు వీళ్ళ ఈ స్థితిని చూసి దేవతల ఆనంద పారవశ్యం చెందినారట. వాళ్ళు ఏం చేస్తున్నారంటే పుష్పవర్షాన్ని కురిపించినారట. ఎవరిపైన? కృష్ణ పరమాత్మ పైన. ఈ గోపిక ఆ సమూహం ఉంది కదా, సవధూకులం, ఆ గోప వనితలతో ఉన్న కృష్ణుడి పైన, వీళ్ళందరి పైన కూడా దేవతలు పుష్పవర్షాన్ని కురిపించినారు. శ్రద్ధయా విరచితానుగాన కృత తార మధుర స్వరే నర్తనేథ లలితాంగహార లులితాంగహార మణిభూషణే సమ్మదేన కృత పుష్పవర్షమలమున్మిషద్ది విషదాంకులం చిన్మయే త్వయి నిలీయమానమివ సమ్మోహ సవధూకులం.
ఇక్కడ 2 సార్లు వచ్చిందండి. ఏమని వచ్చింది అంటే లలితాంగహార లులితాంగహార. లలితాంగహార అంటే లలితములైన వాళ్ళు వేసుకున్నవి ఏవైతే ఉన్నాయో అవి. లులితాంగ అంటే స్వస్థానం, అంటే ఇప్పుడు మెడలో వేసుకున్నది కదిలిపోయింది అనమాట, అలా వెనక్కి వెళ్ళిపోయింది. చేతులకు వేసుకున్నవి ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి ఆ డాన్స్ చేస్తుంటే అట్లా. అంటే లులిత అంటే వాటి ప్రదేశం నుంచి చెదిరిపోయినాయని. హారాలు కానీ వేరే మణిభూషణాలు అవన్నీ కూడా పక్కకు తొలగిపోతున్నాయి వాటి స్వస్థానం నుంచి అని. లలితాంగహార లులితాంగహార. ఓకే, ఎంతసేపు ఇలా రాసక్రీడ చేశారు అంటే అలా ఆడి 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 ఆ రాసక్రీడలో ఆఖరికి పాట ఆగిపోయిందటండి. క్రమంగా ఆ వాద్యాల మేళవింపు కూడా ఆగిపోయిందట. ఈ గోపికా స్త్రీలు ఎట్లా అయిపోయినారు అంటే వాళ్ళు దేహ ధ్యాస పోగొట్టుకున్నారటండి. అంటే వాళ్ళ వస్త్రాలన్నీ ఎట్లాగో వెళ్ళిపోయినాయి, ఆభరణాలన్నీ వాటి స్థానం అంతా మారిపోయినాయి, జుట్టు ముడి అంతా ఊడిపోయింది, వాటికి అలంకరించుకున్న పూలన్నీ పడిపోయినాయి. కానీ వాళ్ళు ఒక బ్రహ్మానంద స్థితిలో ఉన్నారట. అట్లా అంటే ఆడి 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 వాళ్ళు అట్లాంటి స్థితిలో ఉన్నారట. వాళ్ళ ఆ స్థితిని గ్రహాలు చూసారటండి, అంటే నక్షత్రాలు. జ్యోతిషం అంటే నక్షత్ర తారా గ్రహాలు అని. అవన్నీ కూడా సమూహం ఆకాశంలో చూస్తూ ఈ రాసక్రీడను అవి కూడా చలనం లేకుండా ఉండిపోయినాయట. ఇంకా వేరే వాటి గురించి ఇంకా చెప్పాల్సిన పని లేదు అని చెప్పారు. వాళ్ళు తమను తాము మర్చిపోయి అంతగా గానం చేసి పరమాత్మతో ఏకాకృతిని పొందినారట. వాళ్ళు ఎంత భాగ్యశాలురో అని చెప్తున్నారు భట్టాద్రి గారు. ఈ దృశ్యాన్ని చూసిన నక్షత్రాలు కూడా ఆనందంలో మునిగిపోయి అవట అట్లాగా అవి కూడా చలనం లేకుండా ఉండిపోయినాయట. గోపికా స్త్రీలు ఏ రకంగా ఉండిపోయినారో ఆకాశంలో ఉండే నక్షత్రాలు కూడా ఈ దృశ్యాన్ని చూసిన నక్షత్రాలు కూడా ఆనందంలో మునిగిపోయి అవట అట్లాగా అవి కూడా చలనం లేకుండా ఉండిపోయినాయట. గోపికా స్త్రీలు ఏ రకంగా ఉండిపోయినారో ఆకాశంలో ఉండే నక్షత్రాలు కూడా ఆ పున్నమి రోజు రాత్రి అలా ఉండిపోయినాయట. మోదసీమ్ని, ఎంతమంది గోపికలు ఉన్నారో అన్ని కృష్ణ రూపాలను ఆయన పొంది వాళ్ళతో నృత్యం చేసినాడు అని చెప్తున్నారండి. ఇట్లా ఎట్లా అయిపోయింది ఇప్పుడు అంటే వాళ్ళు వేరేగా లేరనమాట, పరమాత్మలో ఏకాకృతిని పొందేసినారట. వాళ్ళ దేహభ్రాంతి దాని పట్ల లేదు, వాళ్ళు ఎక్కడున్నారో గుర్తు లేదు. మళ్ళీ వాళ్ళు ఎంతటి అశక్తులై ఉన్నారు అంటే వాళ్ళు మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళాలి అనేది కూడా వాళ్ళకు గుర్తులేదట. ఎంత భాగ్యశాలురో వాళ్ళు అని చెప్తున్నారు. మోదసీమ్ని భువనం విలాప్య విహృతిం సమాప్య చ తతో విభో కేళి సంవృతిత నిర్మలాంకనవ కర్మలేశ సుభగాత్మనాం మన్మథా సహన చేతసాం పశుపయోషితాం సుకృత చోదిత తావదా కలిత మూర్తిరా దధిత మారవీర పరమోత్సవాన్. భట్టాద్రి గారు ఈ రాసకేళి అంతా అయిపోతూనే దానిలో చెప్తున్నారండి. ఆ పండు వెన్నెల రాత్రి సమయాలలో ఆ గోపకాంతలు వాళ్ళకి ఎట్లాంటి ఆనందాన్ని కలగజేసినాడు పరమాత్మ అంటే యోగులకు మాత్రమే దాని గురించి అర్థం వచ్చిందనమాట. అట్లాంటి బ్రహ్మానంద స్థితి, ఆ బ్రహ్మానంద ఆనందాన్ని వాళ్లకు నువ్వు కలగజేశావు. కలగజేయడమే కాకుండా బ్రహ్మ శంకరులు మొదలైన వాళ్ళ చేత కూడా ఈ గోపికలను మెచ్చుకునేటట్టు చేశావు. బ్రహ్మ శంకర ముఖాన పీహ అంటే బ్రహ్మ శంకరుల చేత కూడా ఆ గోపికా స్త్రీలను మెచ్చుకునేటట్టు చేసి వాళ్లకు అంటే అదృష్టం అంటే వీళ్ళదే కదా, ఎంత అదృష్టవంతులు వీళ్ళు, కృష్ణునితో ఆడి పాడి ఆయనతో కలిసి ఇంత ఆనందాన్ని అనుభవించినారు అని వాళ్ళు కూడా మెచ్చుకునేటట్లు చేశావు నువ్వు అని చెప్తూ నన్ను నా రోగ బాధ నుంచి కాపాడండి అని వేడుకుంటున్నారు. ఇక్కడ
చెప్పుకున్నాం. వేణుగానానికి వాళ్ళంతా చేసే పనులన్నీ వదిలిపెట్టి అలా వచ్చేసారు అని. వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో ఆ పనులన్నీ అర్థం అలాగే వాళ్ళు చేస్తున్న పనులు అలాగే ఆపేసి వచ్చేస్తున్నారు. మొత్తం అందరూ వచ్చినారు, గోపికలందరూ కూడా. వాళ్ళందరూ వచ్చేటప్పటికి పరమాత్మ వేణుగానాన్ని ఆపి, ఎందుకు వచ్చారు మీరు ఈ సమయంలో? రాకూడదు, మీరు మీ ఇంట్లో మీ భర్తకు, మీ పిల్లలకు, మీ అత్తమామలకు సేవలు చేయడం మీ ధర్మము, మీరు వెళ్ళండి అని చెప్పారనమాట. వాళ్ళు చెప్పారు, మేము వెళ్ళడానికి రాలేదు, మేము వెళ్ళము అని చెప్పారంట. ఎందుకు అంటే, మా మనసును నువ్వు దొంగలించినావు, మేము అక్కడికి వెళ్ళి చేసేది ఏమీ లేదు కాబట్టి మేము వెళ్ళము అని చెప్పి, ఇంకా వాళ్ళే మేము చెప్పారు, జన్మాంతరాలుగా వాళ్ళకి సేవ చేస్తున్నాము, వాళ్ళలో నిన్ను భావించి సేవ చేస్తున్నాము, ఇప్పుడు ప్రత్యక్షంగా నీకు సేవ చేసే భాగ్యం వచ్చింది, ఇంకా మేము వదిలిపెట్టము. తల్లికి సేవ చేస్తే తల్లికి మాత్రమే చేసినట్టు, తండ్రికి చేస్తే తండ్రికి మాత్రమే చేసినట్టు, పిల్లలకు చేస్తే వాళ్ళకు మాత్రమే చేసినట్టు అవుతుంది, కానీ నీకు చేస్తే అందరికీ చేసినట్టు అవుతుంది. వీళ్ళు ఈ జన్మకు మాత్రమే భర్త, పిల్లలు, తల్లిదండ్రులు అంతా, ఇంకా మేము ఈ బంధు బాంధవుల సేవ చేయలేము, జన్మ జన్మల నుంచి చేస్తున్నాము, ఇంకా చేయలేము, విడివిడిగా అందరికి చేసి చేసి అలసిపోయినాము అని చెప్తున్నారు. గత ఎన్నో జన్మలుగా ఇలాగే జరుగుతోంది, ఇంకా మేము అలసిపోయినాము, ఎవరి సేవ చేస్తే అది మళ్ళీ ఇంకొక జన్మకు కూడా కంటిన్యూ అవుతుందో అలాంటి నీకు సేవ చేయాలని వచ్చినాము అని చెప్తారనమాట. రకరకాలుగా వాళ్లకు చెప్తాడనమాట ఆయన. అంటే మీరు వెళ్ళిపోండి, మీరు ఉండకూడదు, రాకూడదు అని. నీవే మాకు నీ అందే మాకు మాతృత్వము, పితృత్వము, పతిత్వము, సఖత్వము అన్ని నీలోనే ఉన్నాయి, నీవు ఒక్కడ సేవ చేస్తే అందరి సేవ చేసినట్టు, ఆల్ ఇన్ వన్ లాగా, కాబట్టి మమ్మల్ని అనుగ్రహించు అని చెప్తారనమాట. ఈయనేం చెప్తాడు, ఒక శిష్యుడు గురువు దగ్గరకు వచ్చినప్పుడు ఆ గురువు ఆయన చెక్ చేస్తాడటండి శిష్యుణ్ణి. అంటే ఎంత మాత్రము ఈయన దృఢ నిశ్చయంతో వచ్చినాడు విద్యాభ్యాసానికి అని. అట్లా పరమాత్మ ఏం చేస్తున్నాడంటే వాళ్ళని రకరకాలుగా చెక్ చేస్తున్నాడు. అంటే వెళ్ళిపోనగానే వీళ్ళు వెళ్ళిపోతారా చూద్దాము అని. వాళ్ళు వెళ్ళలేదన్నమాట, వెళ్ళమని చెప్పారు. పదే పదే చెప్తూ ఉంటే నేను దిగబెట్టి వస్తానని చెప్తున్నాడు. మిమ్మల్ని ఇంత రాత్రి వేళ ఇక్కడ ఉండకూడదు, మిమ్మల్ని దిగబెట్టి వస్తాను పదా అని. వాళ్ళు దేనికి ఒప్పుకోలేదనమాట. మా మనసు లేదు, మా మనసు నీ పాద పద్మాలను వదిలి వెళ్ళట్లేదు, కాబట్టి నువ్వు బలవంతాన తీసుకువెళ్ళినా మనసులో మేము అక్కడ ఏ పని చేయలేం కాబట్టి మేము వెళ్ళమని చెప్పారటండి. ఇంకా ఆయన పాడిగా ఆయన చెప్తూ ఉన్నాడు, వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, నిల్చుకున్నారు కదా భూమి పైన, వాళ్ళ కాలి వేలుతో ఇలా ఇలా రాస్తున్నారట. ఎలాగా? వేలితో ఇలా, అంటే వెళ్ళము అని అడ్డంగా రాస్తున్నారట. ఏం దాని అర్థము అంటే, ఒక చోట చెప్తారు వ్యాఖ్యానకారులు, అది భూదేవితో చెప్తున్నారు గోపకాంతలంతా అని. ఎంతటి చతురుడు కృష్ణుడు చూడు తల్లి అని భూదేవికి చెప్తున్నారట. అంటే వేణుగానము చేసి మమ్మల్ని అందరినీ ఇక్కడికి రప్పించి, మేము మా వారిని అందరినీ వదులుకొని ఇక్కడికి స్వామి కోసం వచ్చేటప్పటికి మమ్మల్ని వెళ్ళమని ఎంత ప్రెజర్ చేస్తున్నాడు చూడు అని చెప్పి భూమాతకు చెప్తున్నట్లటండి. నీవు సీతమ్మకు ఎట్లాగైతే ఒక దారి చూపించినావో మాకు కూడా అలా ఒక దారి చూపించు, మేము నీలోకి వచ్చేస్తాము అని చెప్తున్నట్టుగా వ్యాఖ్యానకారులు రాస్తారనమాట. మాకు కూడా దారి చూపించు, మేము తిరిగి అయితే వెళ్ళామని. ఆఖరికి వాళ్ళ దృఢ నిశ్చయాన్ని చూసి పరమాత్మ ఇంకా వాళ్ళను పంపలేదండి. వాళ్ళంతా ఎలా వచ్చారు అంటే జీవభావాన్ని విడిచిపెట్టి వచ్చినారట. జీవులంతా జీవభావాన్ని విడిచిపెట్టి పరమాత్మలో ఐక్యము కావాలి అనే దృఢమైన నిశ్చయంతో వచ్చినారనమాట. అట్లా ఎప్పుడైతే ఎవరైతే వస్తారో వాళ్లకు పరమాత్మ ఆత్మానందాన్ని ఇవ్వదలుచుకుంటాడట. అంటే నాకు టైం అయిపోతుంది, నేను వెళ్ళిపోవాలి, లేకపోతే ఇంకా అటువైపు లౌకిక విషయాల పట్ల మనసున్నప్పుడు ఆ ఆత్మానందం దొరకదట.
మేము జీవులము, మాకు వేరే ఇంకేదో ఉంది ఇది కాకుండా అనే భావన ఉన్నప్పుడు ఇది దొరకదట. అది వద్దు, మాకు పరమాత్మ మాత్రమే కావాలి, అతనిలో ఐక్యం కావాలని అనుకుని వీళ్ళు దృఢ నిశ్చయంతో వచ్చినారు కాబట్టి పరమాత్మ వాళ్లకు ఆత్మానందాన్ని బదలుచుకున్నాడు. వాళ్ళంతా వచ్చినారనమాట. బాగా కాసేపు పాడి ఇది చేస్తున్నారు. ఒకరు పరమాత్మ కాళ్ళు పట్టుకున్నారు, ఒకరు భుజం పట్టుకున్నారు, పింఛం పట్టుకున్నారు. ఇది నాది, అది నీది, ఇది నాది అంటూ వాళ్ళతో బాగా తమాషగా మాట్లాడుతూ వాళ్ళని ఆనందింపజేసినాడు. ఇది అయిపోయేలోగా వాళ్లలో ఒక అహం బయలుదేరింది అనమాట. అంటే మేము చాలా అందగత్తెలము కాబట్టే కృష్ణుడు మాకు దొరికినాడు, అంటే సౌందర్య మద్దం అనేది వచ్చిందనమాట. వాళ్ళ మాకు వశమైపోయినాడు మా కృష్ణ పరమాత్మ అనే భావన ఆ గోప స్త్రీలలో వచ్చిందనమాట. అంటే మదం, పరమాత్మ దేన్నైనా సహిస్తాడు కానీ ఈ మదం అంటే అహంకారాన్ని సహించడు అనమాట. మద మానాపహారము అంటారు, అంటే దాన్ని పోగొట్టాలనుకున్నాడండి. వాళ్ళలో ఇంకా జస్ట్ అట్లా చిగురు వేసింది ఆ భావన. వెంటనే అక్కడి నుంచి అదృశ్యమైపోయినాడండి, అంతర్ధానం అయిపోయినాడు అనమాట. అంతసేపు వాళ్ళతో కలిసి మెలిసి ఆడుతూ పాడుతూ ఉన్నాడు. వాళ్ళలో ఆ భావన వచ్చిన వెంటనే ఆయన అంతర్ధానం అయిపోయినాడు. ఎందుకు? వాళ్లకు తెలియచెప్పడానికి, అంటే వాళ్ళలో ఉన్న భావాన్ని పోగొట్టి వాళ్ళను శుద్ధులను చేయడానికి. ఇంకా వాళ్ళు చూశారు, ఎక్కడ కనబడలే. చాలా వెతికారనమాట, చెట్టు పుట్ట అంతా వెతికారు. ఎందుకు చెట్లు అలా వెతికారు అంటే అవి ఎత్తైన చెట్లను అడిగారట, ఎక్కడ వెళ్ళాడు కృష్ణుడు అని. అంటే ఎక్కడికి పోయినా అలాగే వెళ్ళాలి కదా, వాటికి కనిపిస్తుంది అని. రకరకాల వృక్షాలను అడిగారని, లతలను తీగలను అడిగారని, అట్లా అన్నిటినీ అడుగుతూ ఉంటారనమాట. కృష్ణ పరమాత్మను చూసారా అశ్వత్థాన్ని అడిగినారు, తులసిని అడిగినారు, అన్ని వృక్షాలను అడిగినారు, లతలను అడిగినారు. ఎవ్వరు ఏమి సమాధానం చెప్పలేదన్నమాట. అన్ని రకాలుగా చూసిన తర్వాత వాళ్ళకు ఇంకా తెలిసిపోయింది, మాలో ఇలాంటి ఒక అహంకారం వచ్చినందుకు పరమాత్మ మమ్మల్ని వదిలిపెట్టిపోయినాడు. మేము ఎందుకు వచ్చినాం ఇక్కడికి? వేణునాదం విని వచ్చాం, అంటే పాట విని వచ్చాం కదా. మరీ తిరిగి పాట ద్వారా కృష్ణ పరమాత్మను రప్పించుకోవాలి అనుకున్నారండి వాళ్ళు. అందరూ విడివిడిగా వెతికారు, కలిసి వెతికారు. దానికి చాలా చాలా రాశారనమాట ఆ వెతకడము, వాళ్ళ బాధ అంతా. అందరూ కలిసి యమునా తీరానికి వచ్చినారు. వచ్చి మూకుమ్మడిగా కూర్చున్నారు. కూర్చొని ఏ పాట ద్వారా అయితే మేము ఆకర్షితులై ఇక్కడికి వచ్చినాము, మళ్ళీ పాట ద్వారానే కృష్ణ పరమాత్మను రప్పించుకోవాలి అని అనుకున్నారండి. దాని ముందు ఏం చేస్తున్నారు, కృష్ణ పరమాత్మ యొక్క లీలను, అంటే వాళ్లే కృష్ణులు అయిపోయినారంట. అయిపోయి అంటే వెతుకుతూ ఏడుస్తూ చెట్లను అడుగుతూ పుట్లను అడుగుతూ కృష్ణుడు ఏమేమి చేశాడో బాల్య లీలలు అవన్నీ వీళ్ళే చేయడం మొదలు పెట్టారనమాట. అంటే ఇప్పుడు అంతమంది గోపికలు ఉన్నారు కదా, ఒక గోపిక ఏమంటుందంటే నేను పూతనను సంహరిస్తున్నాను అని పక్కనున్న ఇంకొక స్త్రీ పైన వెళ్ళి ఆమెను చంపడానికి వెళ్తుందనమాట. ఇంకొక గోపిక ఏం చేస్తుందంటే నేను శకటాసురుని సంహరిస్తున్నాను అంటుంది. ఇంకొక గోపిక కాళీని మర్దనం చేస్తాను అంటుంది. అట్లా కృష్ణుడు ఏమేమి చేశాడో అవన్నీ వీళ్ళు చేసుకుంటూ ఉన్నారు. దానికి సంబంధించిన పాటలు పాడుకుంటూ ఉన్నారు. ఆ స్టేజ్ కూడా అయిపోయింది, ఇంకా దొరకలేదన్నమాట. అప్పుడు అందరూ కలిసి ఆ యమునా తీరానికి వచ్చారు. వచ్చి అమ్మా బుధవరపు శాంతి గారు ఏం కావాలమ్మా? ఏం చేయాలి అని వాళ్ళు అక్కడ వచ్చి కూర్చొని అందరు కలిసి పాట పాడతారండి. అమ్మ ఎవరో మ్యూట్ తీస్తున్నారు. అట్లా వచ్చారు అని చెప్తారనమాట. వాళ్ళంతా వచ్చినప్పుడు ఈ విషయాలని ఎక్కడున్నాయి ఇవన్నీ అంటే భాగవతంలోని విషయాలండి. భాగవతంలోని విషయాలు
శుకుల వారు పరీక్షిత్ మహారాజుకు చెప్తున్నారు అని చెప్పుకున్నాం మనం. ఇక్కడ పరీక్షిత్తుకు డౌట్ వచ్చింది. వాణి గారు ఏం కావాలబ్బా? ఎలా వచ్చారు వీళ్ళంతా అని పరీక్షిత్తుకు డౌట్ వచ్చింది అనమాట. నాకు ఒక అనుమానం ఉందండి, ఇంతమంది వాళ్ళు చేసే పనులు వదిలిపెట్టి ఎలా రాగలిగారు, ఎందుకు అలా అడిగాడు పరీక్షిత్ మహారాజు అంటే, ఇప్పుడు అతనికి శృంగి శాపం వచ్చిన వెంటనే అతను ఏం చేశాడు, తన రాజ్యభారాన్ని అప్పగించినాడు తన పిల్లలకు. ఇంకా ఏమేమి ఎవరెవరికి అప్పగించాలో ఆ పనులన్నీ చూసుకుని వచ్చి కూర్చున్నాడు ప్రాయోపవేశం చేసి. ఆయనకు తెలుసు కదా, అంటే ఒక పని ముగించుకొని అది వద్దనుకొని రావాలంటే ఎన్ని అప్పగింతలు ఉంటాయి. మనం ఒక ఊరికి వెళ్ళాలంటే ఎన్ని చూసుకొని ఇంట్లో వెళ్తాం, ఇంకేదో చెయ్యాలంటే ఎన్ని అప్పగింతలు ఉంటాయి. వీళ్ళు ఎలా రాగలిగారు అంటే దానికి శుకుల వారు చెప్తున్నారు అనమాట. అంటే వీళ్ళంతా ఎవరు, వీళ్ళు ఎలా రాగలిగారు అంటే వీళ్ళంతా గోపికలంతా దేవతా స్త్రీలటండి. ఎవరా స్త్రీలు అంటే ముని గోపికలట, ఋషి గోపికలట, యోగిని గోపికలట, ఉపనిషత్ గోపికలట, ఇతిహాస గోపికలట, పురాణ గోపికలట, శృతి గోపికలట, స్మృతులే గోపికలట. ఇట్లా వీళ్ళందరూ కూడా వాంగ్మయ రూపమైన గోపికలు ఆ పరమాత్మని చేరుకున్నారు. వాంగ్మయం అంటే ఇదంతా పరమాత్మ గురించి ఉన్నదే వాంగ్మయం అన్నమాట. అదే ఒక రూపము దాల్చి ఆ పరమాత్మ సన్నిధానం కావాలని గోపికలుగా వరం పొంది వచ్చినారు. వాళ్ళంతా ఆ వేణుగానం వినేటప్పటికీ అప్పటి వయసు ఎంత, కృష్ణ పరమాత్మ వయస్సు అంటే 7 సంవత్సరాల వయసు అటండి. అంటే మదన వికారము లేని వయస్సు. వీళ్ళందరూ ఆ జీవభావాన్ని వదిలిపెట్టి భగవంతునిలో ఐక్యం పొందాలనే భావనతో వచ్చినారు. మరి ఈ భావన ఎట్లా కలుగుతుంది అంటే ఉపనిషత్తుల వల్ల కలుగుతుందట. వీళ్ళే ఉపనిషత్తులు కదా. అయినా కూడా వీళ్ళు ఇప్పుడు గోపికలుగా ఉన్నారు. వీళ్ళకి ఆ ఉపనిషత్తు జ్ఞానం ఎలా వచ్చింది అంటే వీళ్ళకు గురుపదేశం అయ్యింది అంటారు. ఎవరు ఆ గురువు అంటే కృష్ణ పరమాత్మే గురువు అటండి. కృష్ణం వందే జగద్గురు, జగద్గురు. ఈయన వేణునాదము ద్వారా, ఎందుకమ్మా ఎవరో ఒకరు మ్యూట్ తీస్తారు అంటే కృష్ణ పరమాత్మ ద్వారా వీళ్ళకు ఉపదేశం లభించిందనమాట. కృష్ణం వందే జగద్గురు, వేణునాదం ద్వారా ఉపనిషత్ తత్వాన్నంతా తెలిపినాడు. దాంతో వాళ్ళంతా పరుగు పరుగున వచ్చేస్తున్నారు చెప్తున్నారు. పరమాత్మ దగ్గరికి జీవులు ఎట్లా వెళ్తారో ఆ రకంగా ఈ గోపికలు వచ్చేస్తున్నారట. నిర్గుణ రూపమైన పరమాత్మ దగ్గరికి ఉపనిషత్ రూపమైన గోపికలు వెళ్లిపోయినారు, అలా వెళ్ళారు అని చెప్పాడట. ఎవరు? శుకుల వారు. అంటే వాళ్ళకి సంసార యావ ఎక్కువ కదా స్త్రీలకు పురుషుల కన్నా. మరి ఎలా వెళ్ళాడు అంటే మామూలుగా ఎవరో చెప్తే వెళ్ళరు, కానీ చెప్పినది ఎవరు? యోగేశ్వరేశ్వరుడు. అంటే సనకాది యోగులకే ఆయన ఈశ్వరుడు. అట్లాంటి ఆయన చెప్పినాక ఇంకా వాళ్ళు రాకుండా ఉంటారా? వాళ్ళకి ఆ తత్వం వంటబట్టింది వచ్చేసినారు. వాళ్ళు వస్తూనే కృష్ణ పరమాత్మ వాళ్ళని ఏమని అడ్రస్ చేసినాడు అంటే స్వాగతం ఓ మహాభాగా అని చెప్తాడండి. అంటే ఆ వ్రజ సాహిత్యం అట్లా ఉంటుంది. వ్రజ అంటే పువ్వు, వ్రజ అంటే మోక్షం యొక్క అణువు అని అర్థం అనమాట. అంటే మోక్షం వచ్చి బృందావనంలోని మట్టి రేణువుతో సమానమట. వ్రజము అంటే బృందావనంలోని మట్టి రేణువు అని. ఆ మట్టి అట దేంతో సమానము అంటే మోక్షంతో సమానమట. బృందావనానికి వెళ్ళి ఏం తెచ్చుకుంటారు అందరూ అంటే మట్టి తెచ్చుకుంటారండి. తెచ్చుకొని దాన్ని పూసుకుంటారు ఉండి. అట్లాంటి వాళ్ళు అనమాట. వీళ్ళంతా కూర్చొని ఇంకా పాట పాడడం మొదలు పెట్టారు. వాళ్ళు ఏదైతే బాధతో కృష్ణ పరమాత్మ గురించి పాడడానికి మొదలు పెట్టారో దాన్ని గోపీ గీతలు అంటారండి. గోపీ గీతలు అంటారు. మొదలు పెట్టారు. వాళ్ళు ఏదైతే బాధతో కృష్ణ పరమాత్మ గురించి పాడడానికి మొదలు పెట్టారో దాన్ని గోపీ గీతలు అంటారండి. గోపీ గీతలు అంటారు. ఏడుస్తూ పాడుతున్నారు వాళ్ళు.
అని ఆ ఏడుపట శ్రావ్యంగా ఉందట. మామూలుగా ఏడుపు శ్రావ్యంగా ఉండదు, కానీ ఇక్కడ వాళ్ళ ఏడుపు చాలా శ్రావ్యంగా, అంటే గానంలో ఏడుపును మేళవించి పాడినారట. వాళ్ళకి ఎంత ఆర్తి ఉంది అని అంటే, అగ్ని పర్వతములో ఉండే ఎంత ఇది ఉంటుందో అంత ఆర్తి వాళ్ళకు ఉందట పరమాత్మ పట్ల. మరి శుకుల వారికి ఎంత ఉంది ఆర్తి అంటే, అగ్ని పర్వతములోని రేణువులోని ఒక కణము అంత ఆర్తి మాత్రమే శుకుల వారికి ఉందట. వీళ్ళకేమో దానిలో ఉండే అగ్ని పర్వతంలోని ఆ కణం ఎట్లా ఉంటుందో, మొత్తం రేణువు ఎంత ఉంటుందో అంత ఉంటే అందులోని ఒక చిన్న కణం ఆర్తి మాత్రమే శుక్ల వారికి ఉందట. వాళ్ళంతా కలిసి పాట పాడడం మొదలు పెట్టారండి. ఆ గోపీ గీతలు అంటారు పాడిన వాళ్ళు. ప్రతి చోట మనం చూస్తే భాగవతంలో శుకుడు పలికినాడని, లేకపోతే విదురుడు పలికినాడని, మైత్రేయుడు పలికినాడని ఇలా వస్తుంది. కానీ ఇక్కడ మాత్రము గోప్యా ఊచుహు అని వస్తుంది.